నెక్స్ట్ ధన్యవాదాలు అధ్యక్ష. 2 నిమిషాల్లో ముగించండి అధ్యక్ష 5 కన్నా ముగించండి అధ్యక్ష, 5 కన్నా ముగించండి. గత ప్రభుత్వాన్ని అవును అదే మంత్రి గారు కూడా ఇప్పుడే చెప్తున్నారు. గత ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా 151 సీట్లతో భారీగా గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. దానివలన 32,000 కోట్లు ప్రజల మీద భారం వేశాడు అధ్యక్ష. ఇది చాలా చాలా బాధాకరం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఆక్వా పరిశ్రమకి గతంలో చంద్రబాబు గారు సబ్సిడీలో కరెంట్ ఇస్తే ఆ రైతులు మంచి ఉత్పత్తులు చేసి లాభాలు గడించి ఎక్స్పోర్ట్స్ చేశారు అధ్యక్ష. కానీ వీళ్ళ పుణ్యమంట వైసీపీ ప్రభుత్వం వచ్చినాక కరెంటు ఛార్జీలు పెంచినందువలన ఆక్వా రంగం కుదేలైపోయింది. ఆక్వా రైతులు నష్టాల పాలు కష్టాల పాలయ్యారు అధ్యక్ష. అందుకని మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రంగానికి మళ్ళీ సబ్సిడీలో కరెంట్ ఇస్తామని ప్రకటించారు అధ్యక్ష. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష రైతాంగం తరఫున. మళ్ళీ అలాగే అనేక పరిశ్రమలు మూతపడ్డాయి అధ్యక్ష. కొంతమంది కార్మికులు రోడ్ల మీద పడ్డారు, కరెంటు ఛార్జీలు కట్టుకోలేక పరిశ్రమలు దెబ్బతిన్నాయి. అలాగే నేను మంత్రి గారిని కోరేది ఒకటే అధ్యక్ష, ట్రాన్స్ఫార్మర్లు తెప్పికి గురైనాయి. 5 ఏళ్ళు వైసీపీ పాలనలో పట్టించుకోవాలా, రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మన ప్రభుత్వంలో మన రైతు సంక్షేమ ప్రభుత్వం కాబట్టి మంత్రి గారిని వెంటనే ఆ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. రైతులు బాగా పంటలు పండించుకుంటారు అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడు లైన్మెన్స్ తక్కువ మంది ఉన్నారు, లైన్మెన్స్. కాబట్టి యాక్చువల్గా ఈ లైన్మెన్స్ని ఎక్కువ పెంచినందువలన ప్రజల్లో మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. 7 గ్రామాలకు ఒకళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కొంచెం ఆ లైన్మెన్స్ పెంచి మంచి సర్వీస్ ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భం కోరుతున్నా. అవసరమైన కాదు సబ్స్టేషన్లు ఇచ్చి గతంలో చంద్రబాబు గారు 2014-19 మధ్య 24/7 కరెంట్ ఇచ్చారు అధ్యక్ష. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక కరెంటు కోతలు పెరిగినాయి. కాబట్టి మళ్ళీ మంత్రి గారు 24/7 కరెంట్ ఇవ్వాలా, కొత్త సబ్స్టేషన్లు ఇవ్వాలి, అలాగే లైన్మెన్ రిక్రూట్మెంట్ చేసి మరి సాయం చేస్తుందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, కార్మికుల గురించి ఒక్క మాట అధ్యక్ష. కార్మిక రంగం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు అధ్యక్ష. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పూర్తిగా నిర్వీర్యం చేశారు. 15 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి చెమట వచ్చి వాళ్ళ జీతాల నుండి జమ చేసుకున్నటువంటి నిధుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకెళ్ళాడు అధ్యక్ష, పక్కదారి పట్టించాడు అధ్యక్ష. ఆ విధంగా కార్మిక సంక్షేమానికి ఎంతో దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి గత 5 సంవత్సరాలు. నేను మంత్రి గారిని కోరుతున్నా, గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు 2014-19 మధ్య చనిపోయిన కుటుంబాలను ఆదుకున్నారు. చనిపోతే వెంటనే మట్టి ఖర్చులకి 5,000 ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు చంద్రన్న బీమా 5 లక్షలు ఇచ్చారు. సో అదేవిధంగా మళ్ళీ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. భవన నిర్మాణ కార్మికులు గతంలో ఇసుక కొత్త పథకం అని చెప్పేసి, కొత్త విధానం అని చెప్పేసి కొత్త విధానం అంటే చంద్రబాబు గారు ఉచితంగా ఇసుక ఇచ్చారు, కొత్త ప్రభుత్వం కాబట్టి కొత్త విధానం అంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తారనుకున్నాం అధ్యక్ష. కానీ కొత్త విధానం అంటే బ్లాక్లో ఇసుక అమ్ముతారని తర్వాత ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. 6 నెలలు అసలు ఇసుక లేక 30 లక్షల కుటుంబాలు, భవన నిర్మాణ కార్మికులు 30 లక్షల మంది, అనేక మంది ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. కొంతమంది ప్రాణాలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఈరోజు కార్మికుల్ని ఆదుకోవాలని మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. దీనికోసం ప్రత్యేక పథకాలు తీసుకురావాలి, కార్మికుల సంక్షేమం అమలు చేయాలా, చంద్రన్న బీమా బ్రహ్మాండంగా అమలు చేయాలని కోరుకుంటాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మట్టి ఖర్చులు 20,000 చేయడం, అలాగే ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా పెంచితే చాలా బాగుంటుంది అధ్యక్ష. అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు ఒక 2 నిమిషాల్లో ముగించాలి మీరు బ్యాలెన్స్. అధ్యక్ష, మన చీఫ్ విప్ గారికి టెలిపతి ఏదో